నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రజాప్రతినిధుల కోసం మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సమేతంగా హాజరై సందడి చేసిన రాజమండ్రి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలు. తప్పు చేస్తే ఏ పార్టీ అయినా ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే. సమాజంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. రెవెన్యూ వ్యవస్థలో పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాం. మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టీకరణ. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును నొక్కుతూ చంద్రబాబు విధ్వంసకర పాలన సాగిస్తున్నారు. వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ రావు ధ్వజం. రాజకీయాల్లో కుటుంబ విలువలకు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మంత్రి నారా లోకేష్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. కూటమిలోని ప్రజాప్రతినిధుల కోసం ఆయన ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ విందు సమావేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజమండ్రి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులకు ఘనంగా ఆతిథ్యమిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా విందు ఏర్పాటు చేశారు. కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం వనభోజనాల్లో తలపించింది. ఈ ఆత్మీయ విందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, పీతాని సత్యనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బత్తుల బలరామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే, తదవారే వస్తుంటే సమాజంలో మా ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అసెంబ్లీలో హోంశాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఇష్టానుసారంగా వ్యవహరించేవారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తప్పు చేస్తే ఏ పార్టీ అయినా ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా అసభ్య కామెంట్ల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తామని అన్నారు. అధ్యక్ష, ఈ రోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సభ్యులు తక్కువ మంది మాట్లాడినా ఇంకా చాలా మంది మాట్లాడడానికి సిద్ధపడడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రక్షాళన నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పర్యవేక్షణ వరకు ఈ రోజు తీసుకురాగలిగాము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష, కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని జ్ఞాపకాలు అన్నది ఒక గాయంలాగా ఎప్పటికెప్పుడు రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్ లోనే కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. రాముడు తల నరికేశారని రామ్ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్లేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, తిరుపతి ఎయిర్పోర్ట్ లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా, మనకి తిరిగి అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికే వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు, కార్లు దించారు, హోటల్లో బందీ చేశారు, 3 రోజులు 4 రోజులు ముళ్ళ కంచెలు అడ్డుగా పెట్టారు, నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు. గౌరవ మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు, ఎక్కిన స్టూల్ లాక్కున్నారు,
కనీసం అక్కడ స్టేజ్ వేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళ సైకిక్ మెంటాలిటీ చెప్తున్నా. ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆవే నుంచే సీఎం గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంకా మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి. నేను మీ మీద జరిగిన దాడి కానీ, ఎంతోమందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని కానీ, ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని, తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఎలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ, అదేవిధంగా అధ్యక్ష, ఒక మదనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ 20 నెలల కాలంలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్గా జీరో చేశారు అధ్యక్ష. 2024 వాట్ ఎవర్ ఇట్ మే బి, పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు. అసెంబ్లీ నుంచి వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే 2000 మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి. అతని ఇంటి దగ్గర 900 మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి. ఆ పొజిషన్ నుంచి ఈ రోజు మేము 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష. అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి, పోలీసులకి ఏం కావాలి అని చెప్పి ఆ సీసీటీవీఎస్ మెయింటెనెన్స్కి కానీ, మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ, పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ, ఫోరెన్సిక్స్కి కానీ, వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రజల భూములను కబళించారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. అప్పట్లో వారు చేసిన పాపాలను తాము కడుగుతున్నామని అన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్, విపత్తు నిర్వహణకు 9,164 కోట్ల బడ్జెట్ కేటాయింపును ఆమోదించారని శాసనసభలో ఆయన ప్రతిపాదించారు. రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకుని 1.75 లక్షల ఎకరాలు కాజేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ అనేది అధ్యక్ష అందరికీ కూడా చాలా కీలకమైన శాఖ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు జననం నుండి మరణం దాకా కూడా ఎన్నో సేవలు అందించే శాఖ ఇది ఒకటి అధ్యక్ష. తల్లికి బిడ్డకు ఉన్నటువంటి బంధం అధ్యక్ష భూమితో మనకి. అలాంటి శాఖకి ఈరోజు మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ సీఎం చంద్రబాబు గారు సారథ్యంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష మేము ఇప్పుడు గౌరవ సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష వారి యొక్క ఆవేదన. దీనికి కారణం అధ్యక్ష గత పరిపాలకుడు అధ్యక్ష. గతంలో వేలల్లో ఉండే గ్రీవెన్స్లు ఈరోజు లక్షల్లో వచ్చాయంటే అధ్యక్ష, గ్రామ సభలు ఏదైతే రీసర్వే కాకుండా 5,98,000 ఇవాళ మనకి 89,000 ఇవాళ వచ్చాయంటే అధ్యక్ష, అది గత 2019-24 ప్రవేశపెట్టినటువంటి కొత్త నూతన సంస్కరణలు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అధ్యక్ష, వారు పెట్టిన సమగ్ర రీసర్వే అని చెప్పి వారికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష. అలాగే భూ విక్రయాలు జరిగితే జిరాక్స్ పేపర్లు ఇచ్చే విధంగా ఒకటి. మూడోది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. అంటే అందరి యొక్క హక్కులు హరించే విధంగా వారు ఇవన్నీ కూడా సంస్కరణ చేసి వారు అనువాయులు రాష్ట్రాన్ని దోచుకునే విధంగా దాదాపుగా 170,000 ఎకరాలు వారు అనువాయులు దోచుకోవడంతో పాటు దాని వల్ల క్రమబద్ధీకరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని అనుసంధానం చేసి రీసర్వేని ల్యాండ్ టైటిలింగ్ అనుసంధానం చేసి వారు దోచుకునే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే స్వర్ణాంధ్ర మిషన్ 2047 చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాల లక్ష్యాలుగా చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా అధ్యక్ష రెవెన్యూ శాఖ కూడా భూ పరిపాలన సంస్కరణ తీసుకొస్తా ఉన్నది. సురక్షితమైన సమ్మిళితమైన ప్రజలే కేంద్రంగా ఉండే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూ వ్యవస్థను ఏర్పాటు చేసి సుస్థిర ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతోనే ఈ సంస్కరణ చేస్తాను అధ్యక్ష. సమ్మిళిత పురోభివృద్ధికి పునాదిగా ట్యాంపర్ చేయడానికి వీల్లేని భూమి హక్కులు రక్షణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష సర్వే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వ్యవస్థలో కలిపి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటు భూమి రికార్డులను భద్రం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష
అన్ని పాత రెవెన్యూ రికార్డును కూడా అత్యాధునిక టెక్నాలజీతో స్కాన్ చేసి సురక్షితమైనటువంటి శాశ్వత డిజిటల్ గుర్తింపు భద్రత పరుస్తున్నాం అధ్యక్ష. దీంతో ఫైల్ పోయిందనో లేకపోతే కనబడట్లేదనో మర్చిపోయానని చెప్పడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లిటిగేషన్ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, వెబ్లాండ్లో ఉన్న పాత పొరపాట్లను సరిచేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దీనివల్ల విశ్వసనీయ ఖచ్చితమైన వివాదరహిత భూ రికార్డులను కూడా సిద్ధమవుతాయి అధ్యక్ష. అలాగే రెండోది అధ్యక్ష, వివాద పరిష్కార వ్యవస్థ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దాన్ని చాలా జాగ్రత్తగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విధానాలు మరియు సాంకేతిక ఆధారంగా ఏర్పాటు చేసి ఫిర్యాదు వివాద పరిష్కార వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎందుకంటే అధ్యక్ష, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ సమస్యలు ఉంటే చెప్పుకుంటే దానికి పరిష్కరించాలని చెప్పి తపన కూడా ఎవరు పడలే అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మేము చూసాం. ఇచ్చిన మాట ప్రకారం టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ప్రతి వారం గ్రీవెన్స్లు వారు కూడా అటెండ్ అవ్వటం, మా ఎమ్మెల్యేలందరూ కూడా అటెండ్ అవ్వమని చెప్పడం. దాంట్లో మనకి దాదాపుగా 60% రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి అవి తప్పకుండా పరిష్కరించాలనే లక్ష్యంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ మాకు ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాన్ని ఎప్పటికప్పుడు మేము అధ్యయనం చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష, ప్రతి వారం జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. రెవెన్యూ అధికారులందరూ కూడా, వివిధ హోదాలో ఉన్న అధికారులందరూ కూడా ఒకే వేదిక పైన కూర్చున్న అధ్యక్ష, అక్కడికక్కడే అవి ఏదైతే పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కరించే విధానం కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సహా యజమానులకు రక్షించే ఉద్దేశంతో భూ రికార్డును అనవసరంగా లాక్ చేయకుండా డిస్ప్యూట్ రిజిస్టర్ని కేవలం కోర్టు వారసత్వ మ్యాటర్స్ వరకే పరిమితం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రజల కష్టాల్లో పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలు గాల్లో విహరిస్తున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో లెక్కలతో సహా వివరించిన అంశాలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. జగన్ హయాంలో రైతులకు భరోసానిచ్చే ఆర్బీకేలో, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాడు నేడు, మహిళా సాధికారత కోసం అందించిన సంక్షేమ పథకాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని జూపూడి స్పష్టం చేశారు. గాడి తప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాల ప్రజల్ని ఈ రాష్ట్రంలో గాలి కొదిలేసి, ప్రభుత్వం అంటే గాలిలో విహరించటం, ప్రభుత్వం అంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరుల్ని, వీలైతే ఒక హెలికాప్టర్ ప్రత్యేక విమానం వేసుకొని తిరగటం. ఇది కాదు. ఎలక్షన్లో మీరు చేసినటువంటి ప్రామిసెస్ చాలా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలక్షన్లో అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము వస్తే మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజలను నమ్మించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చెయ్యము అని చెప్తే ఎక్కడ వీళ్ళని ఓడిస్తారు అని చెప్పి ఆయన చేసినవన్నీ చేస్తూనే మిగతావని వాళ్ళని ఊహల్లోకి తీసుకెళ్లి గెలిచిన తర్వాత చెప్తాను. పరకాల ప్రభాకర్ గారి లెక్కలు కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, రీసెంట్ గా నేను ఒక పెద్దవాడిని కలిశాను. గ్రామంలో తిరుగుతూ ఉంటే, జూపూడి గారు, మీరు జగన్ మీ పార్టీ భయపడబాకండి, మీరు ఓడిపోలేదయ్యా, ఎలక్షన్ టైంలో ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను, 80 years ఓల్డ్ ఉమెన్ వాళ్ళందరూ కూటమి వాళ్ళు కంప్యూటర్లో గుద్దుకున్నారు మీ ఓట్లు. ఇది 6 నెలల క్రితం చెప్పింది ఆవిడ చెప్తే నేను ఏదో చెప్తుందని అనుకున్నాను. కానీ నిన్న పరకాల ప్రభాకర్ గారు హౌ ఎలక్షన్స్ వెంట్ ఆన్ అని చెప్తే, ఆయన వైర్లో రాసినటువంటి ఒక వ్యాసం కానీ, ఆయన టీవీలకు ఇచ్చినటువంటి ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏ విధంగా వీళ్ళు గెలిచారు? రాత్రి 11:45 నుంచి ఏకూజవున 2 గంటల దాకా, 5 గంటలకు ఎలక్షన్ అయిపోయి 5 గంటల తర్వాత ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటే ఎన్ని వేల ఓట్లు వస్తాయి, ఎన్ని లక్షల ఓట్లు వస్తాయి, వచ్చిన ఓట్లు ఏ విధంగా గుద్దుతారో ఒక ఇల్లిటరేట్ మహిళ చెప్పింది నాకు, పెద్ద ఆవిడ, వాళ్ళు గుద్దుకున్నారని. మీరు ఎలా గెలిచారో అందరికీ అనుమానాలు ఉన్నాయి. పోనీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వర్గాల ప్రజల్ని ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పటికీ కూడా, కరోనాలో రైతులు నష్టపోలేదు, కరోనాలో మహిళలు నష్టపోలేదు, కరోనాలో జీవితం పోయిందని అనుకున్న వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని అంశాల మీద జాగ్రత్త తీసుకుంటే, మీరు అంతకన్నా ఎక్కువ చేస్తానని వచ్చి మీరు ఏం చేస్తున్నారని ఒక ప్రశ్న నేను వేస్తే, లేకపోతే అంతకుముందు కొంతమంది మాలాంటి వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టినప్పుడు కానీ అడుగుతూ ఉంటే మీరేం చేస్తూ పోయారు? అడిగిన ప్రతిసారి మీరు విధ్వంసాన్ని ఎంచుకున్నారు. ప్రశ్నించిన ప్రతి గొంతుని మీరు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. మాట్లాడిన ప్రతి వాళ్ళని మీరు అరెస్ట్ అన్నారు, కోర్టులకు ఇచ్చారు, జైలుకు పంపారు. అంటే వాస్తవ పరిస్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గొంతుల్ని నొక్కాలని
మాట్లాడకుండా చేయాలని, వీలైతే లేకుండా చేయాలని శాశ్వతంగా మీరు చేస్తున్నటువంటి వక్ర మార్గంలో ఉన్న మీ ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో దీన్ని విధ్వంసం అంటారు. లేచిన కాడి నుంచి 2 సంవత్సరాలైనా సరే పరిపాలించడానికి చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు గందరగోళంగా ఉన్న 3 సంవత్సరాలతో పరిపాలించిన దాన్ని విధ్వంసం అని మీరు చెప్తూ చేయాల్సిన పని మీరు చేయకుండా ప్రజల్ని మొత్తం విధ్వంసానికి, ప్రభుత్వాన్ని విధ్వంసానికి, సమాజాన్ని విధ్వంసానికి గురి చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రశ్నించారు. ఎస్, గాలిలో తిరుగుతున్నారు మీరు, తండ్రి కొడుకులు. మధ్యలో అది తెచ్చుకున్నారా లేకపోతే ఇంకోటి తెచ్చుకున్న మూడో వ్యక్తి ఎక్కడున్నారు మీరు? అసలు ఏ రోజైనా భూమి మీద ఉన్నారా? భూమి మీద ఉన్న వాళ్ళ పరిస్థితిని మీరు గమనించారా? భూమి మీద ప్రజలు ఉంటారు, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి నాయకులు ఉంటారు. మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మీరు తయారు చేసిన మంత్రులు ఎక్కడున్నారు? మీరెక్కడున్నారు? అందరూ పోటీపడి దోచుకోవటంలో గాని, తిరగటంలో గాని, ఫ్లయింగ్ ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.